వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచింది. రాహుల్ గాంధీ ధ్వజం. ఆనాటి మీ పాపాల వల్లే మీ ఇంటి ఆడబిడ్డ జైల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి. నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు. టీజీఆర్ సుధాకర్ బాబు. లోక్సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 బడ్జెట్ మధ్య తరగతి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతికి ద్రోహం చేసిందని, ఇండెక్షన్స్ ప్రయోజనాలను తొలగించి మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం ఆధునిక చక్ర వ్యూహాన్ని నిర్మించిందని, అందులో రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి వారు, సమాజంలో ఇతర వర్గాలు చిక్కుకొని ఉన్నారన్నారు. దీర్ఘకాలిక లాభాలపై పన్ను విధించడంతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్లోని ఐటీ కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు ఒక్క సెకండ్ కూడా కరెంటు కట్ చేయకుండా సరఫరా చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పెట్టుబడులు తీసుకురావాలని, ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ, హైదరాబాదు నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్తు సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ అన్నీ నగరానికి వచ్చి. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ సమస్య గురించి నిన్న నేను హరీష్ రావు మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బాగుంది అని మంత్రి అన్నారు. మళ్ళీ నిన్న నగరంలో 3 హత్యలయ్యాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు పన్నేరసులు పట్టుకోవడం కానీ వాళ్ళు రాత్రిపూట సామాన్యుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్లో పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ పగటిపూట పడుకుంటున్నారు. హత్యలు పగటిపూట జరుగుతున్నాయంటూ అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. आप जरा कुछ कंट्रीब्यूट करिए, मदद करिए. I was very open to my said मैं कंट्रीब्यूट. क्या तुम्हारे पास जो मामूल आ रहा कम हो गया, खत्म हो गया, उससे नहीं बना सकते? घरा बनाने के बजाय पुलिस स्टेशन बनाओ. सर, what is this you tell me, sir? Honorable panel speaker, sir, the government needs to look into this. मासूम आदमी घर के बाहर खड़ा है, मार रहे हैं. अरे आप क्रिमिनल्स को मारो, गांजा लाने वाले को मारो, आप वो सट्टा करने वाले को मारो, वो रेप करने वाले को मारो. काचीगुड़े पे रेप हुआ, कैसा रेप हुआ? बच्ची के साथ गांजा पिलाकर, नशा करके उसका रेप किया गया. ये लॉ एंड ऑर्डर है. आप बताइए कि सर ओवरऑल क्राइम रेट. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు ఒకటి నిరూపించినా నేను అసెంబ్లీలో ముక్కు నేలకు రాసి వెళ్ళిపోతా, నిరూపించకుంటే రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి ఇద్దరు ముక్కు నేలకు రాయాలి అంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగున్నా దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్త మాటల్ని. లేదు తెచ్చుకున్న శ్రీశైలం జలాశయాల క్రస్ట్ గేట్లు పరవలు తొక్కుతూ 9 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ జలాశయానికి కృష్ణమ్మ. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు మంత్రులు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు మంత్రులు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి 3000 చొప్పున అందజేశారు. చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి, చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా, ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్ళి
పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్లో కాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్లకు అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో, ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు, వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి 3,000 రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం. ఈరోజు ఈరోజు ఈ 2-3 జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే పురాతనమైనటువంటి కాలువలున్నాయో, గెడ్డలున్నాయో 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేదు. కనీసం ఒక తట్టెడు మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీయకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి వేల ఎకరాలు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చేతులెత్తిన చంద్రబాబు, మేము ఎన్నికల ముందే చెప్పాం బాబు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట చెప్పడం బాబుకు అలవాటే అంటూ టీజేఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అమ్మ బాబోయ్ బాబు గారు అని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వారు ప్రధానంగా 50 రోజులు పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని, అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరం చెప్తున్నప్పుడు మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు, వైఎస్ఆర్ వాళ్ళు అమలుకు సాధ్యం కావంటున్నారండి, మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు, నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను చేసి చూపిస్తాను, సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నిటినీ అమలుపరుస్తానని అన్నారు. ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే, మీరే కదా 1 నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మరో సోమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్, ఈయనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని, సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని, మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ 6 పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు, ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. నిజంగా మాకు ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 50 రోజుల పాటు ఎదురు చూసాం. ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం. మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూసాం. తల్లికి వందనం దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడికి కాపీ రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు అందరికీ తెలిసిన సత్యమే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రతి అమ్మకు 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అమలు పరిస్తే
దానికి బదులుగా పోటీ జగన్ ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కార్పొరేషన్ ప్రారంభించాలి. తాళాలు వేసిన ఆఫీసులను వెంటనే తాళాలు తీసి బడ్జెట్లో నిధులు కేటాయించాలి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో అప్లికేషన్లు పెట్టుకున్న ప్రతి నిరుద్యోగ దళిత యువతకు 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ప్రక్రియ చేపట్టాలి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా. దళితులు ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20% మంది ఉన్నారు. 20% మంది దళితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎస్సీలకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభించాయి. గత 5 సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని పూర్తిగా మూతేశారు. ఇది దారుణం, చాలా దుర్మార్గం. ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి రుణాలు ఇవ్వకుండా ఆపడం అనేది దుర్మార్గం. జగన్ ప్రభుత్వం దీన్ని ఆపేయడం జరిగింది. మేము వెంటనే చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వెంటనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లను పులులు వద్దు, స్థలాలు కావాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో టీడీటీ పరిపాలనా భవన్ వద్ద సోమవారం ఉదయం ధర్నా చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. టీడీటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టులు, పోలీసులు, నిరుపేద మహిళలకు అలిపిరి సమీపంలో జూ పార్క్ వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించాలి. వీఐపీ బ్రేక్ దర్శనాలకు రోజువారీగా పబ్లిక్ డొమైన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇల్లు కట్టుకోవడం అనేది హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. తిరుపతిలో దాదాపుగా 75% మంది ఇళ్ళు లేకుండా వాడుగిళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులు, నిరుపేద మహిళలు, టీటీడీ ఉద్యోగస్తులు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, పోలీసులు అందరికీ ఈరోజు ఇళ్ళు కావాలి. ఇళ్ళు కట్టుకునేదానికి స్థలం కావాలి. తిరుపతిలో స్థలాలు లేవు. ఒకప్పుడు 50,000 ఉన్నటువంటి జనాభా ఈరోజు 5 లక్షలకు పెరిగిపోయింది. మరి స్థలాలు కావాలంటే ఏం చేయాలి? ఒకటే ఒక మార్గం, ఆ జూ పార్కును తీసేయాలి. దైవలోక్ అని ఒక ఆయనకి 150 ఎకరాలు ఇచ్చాడు ఎవడో మహానుభావుడు ముఖ్యమంత్రి. అవన్నిటిని క్యాన్సిల్ చేసి వెంటనే ప్రతి నిరుపేద మహిళకు ఒక్కొక్కరికి 2 సెంట్లు కానీ 3 సెంట్లు, లేకపోతే జర్నలిస్టులకు కూడా 5 సెంట్లు, ప్రతి ఒక్కరికి దాదాపు 200-300 మంది జర్నలిస్టులు స్థలాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పుట్టారు. ఈ ప్రాంతం బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచింది. రాహుల్ గాంధీ ధ్వజం.
ఆనాటి మీ పాపాల వల్లే మీ ఇంటి ఆడబిడ్డ జైల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి. నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు, టీజేఆర్ సుధాకర్ బాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.